పులి పంజాతో తన దూడను కోల్పోయిన తల్లి ఆవు పుత్రశోకంతో తల్లడిల్లింది. నిత్యం దూడతో అడవికిళ్లే ఆ తల్లి ఒంటరిగా ఇంటికొచ్చి వేదనతో అల్లాడిపోయింది. తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగుబంధానికి మాటలు అవసరం లేదని ఓ మూగజీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత చూపిన చొరవ అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొమరం భీం జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ స్థానికుల కళ్లను చెమర్చింది. ఇటిక్యాల్ పహాడ్ గ్రామానికి చెందిన భీమ్రావుకు చెందిన ఆవు దూడ అడవిలో మేతకు వెళ్లాయి. సాయంత్రం తల్లి ఆవు ఒంటరిగా బాధగా ఇంటికి చేరింది. తన బిడ్డ కోసం కన్నీరు కారుస్తున్న దాన్ని చూసి యజమాని మనసు ద్రవించింది. ఆపద జరిగిందని గ్రహించిన ఆయన అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది భీమ్రావు ఇంటికి వచ్చారు. దూడ కోసం ఆవేదనతో ఉన్న ఆవును యజమాని విడిచిపెట్టగా అది అడవిలోకి నడిచింది. అటవీ సిబ్బంది యజమాని దానిని అనుసరించారు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్లి ఆవు ఆగగా అక్కడ దూడ కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. పులి దాడితోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే పరిహారం ఇచ్చేలా చూస్తామని రైతుకు భరోసా ఇచ్చారు. దూడను కోల్పోయి ఆవు వ్యవహరించిన తీరు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.